రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 5 ఎకరాలకు ఇవ్వాలా లేక 10 ఎకరాలకు ఈ స్కీమ్ను వర్తింపచేయాలా అనే అంశంపై క్షేత్రస్థాయిలో రైతులు, రైతు సంఘాల నేతలను అభిప్రాయాలను తీసుకుంటుంది ప్రభుత్వం. ఇందుకోసం నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో వరుసగా వర్క్షాపులు నిర్వహించబోతోంది. రైతులతో సమావేశమై వారిచ్చే సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటారు. ఇవాళ ఖమ్మం, 11న ఆదిలాబాద్, 12న మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం వర్క్షాపులు నిర్వహించబోతోంది. ఈ సమావేశాలకు రైతులు, మేధావులు, రైతు సంఘాలను సమీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. రైతులు, రైతు సంఘాల నుంచి సేకరించిన అభిప్రాయాలను కలెక్టర్లు నివేదిక రూపంలో పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపసంఘం చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఆయా జిల్లాలో అభిప్రాయ సేకరణలో జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు.